తెలుగు గంధము ఛానల్ కుటుంబ సభ్యులైన మిత్రులకు, పిల్లలకు, పెద్దలకు మరియు శ్రేయోభిలాషులకు శ్రీ క్రోధీనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అదే విధముగా ఈ పండుగను అందరూ అత్యంత సుఖ సంతోషాలతో జరుపుకోవాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ కొన్ని మంచి మాటలు తెలుసుకుందాం మరియు ఆచరిద్దాం. ఓం నమః శివాయ. శివాయ నమః. కామం క్రోధం లోభం మోహం త్యక్త్వాత్మానం పశ్యతి సోహం ఆత్మజ్ఞాన విహీన మూఢాస్తే పశ్యంతో నరక నిగూఢ. కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్య గుణాలను విసర్జించి పరమాత్మే నాలోని ఆత్మ అనే సమభావం కలిగితే ఆత్మదర్శనం సులభ సాధ్యం. అజ్ఞానులు మూఢులై ఆత్మజ్ఞానం లేక నరకంలో పడి బాధలు అనుభవిస్తున్నారు. అరిషడ్వర్గాలకు మూలం మనస్సు. మనస్సును సత్య మార్గంలో పెడితే పొందే ఫలితం అమోఘం, అద్భుతం. అంతఃశత్రువులైన అరిషడ్వర్గాలలో మనస్సుతో కామాన్ని, బుద్ధితో క్రోధాన్ని, చిత్తంతో లోభాన్ని, సోహం భావనతో మోహాన్ని అణిచివేయాలి. అప్పుడే మదమాచర్యాలు మాయమై సమదర్శకత్వం సమకూరుతుంది. జన్మత జీవుడు నిర్మూలుడే. ప్రారబ్ధ కర్మ ఫలితంగా కర్మలను ఆచరించి మాయావరణలో చిక్కుకొని సంసార లంపటంలో బంధింపబడుతున్నాడు. ఏ కొంచెం వివేకంతో ఆచరించగలిగినా మాయావరణను ఛేదించి ఆత్మతత్వాన్ని అవగాహన చేసుకోవడానికి సాధన చేసి సాధించి ముక్తి పొందాలి. ఈ అరిషడ్వర్గాలు మనిషిని ఎంతటి స్థాయినైనా దిగజారుస్తాయి. ఇవి మనిషి పతనానికి, ప్రకృతి వినాశనానికి ముఖ్య కారణం. ఇవి ఉండేవారికి మనసులో ఎల్లప్పుడూ స్వార్థం, సంకుచిత భావాలే ఎక్కువగా ఉంటాయి. దుఃఖానికి ఇవి మొదటి హేతువులు. కామం అంటే కోరిక. ఇది కావాలి, అది కావాలి అని తాపత్రయం. అవసరాలకు మించిన కోరికలు కలిగి ఉండటం. నరకాసురుడు, జరాసంధుడు అనేక స్త్రీలను, రాజులను చెరపట్టి నశించారు. క్రోధం అంటే కోపం. ఇది కోరిన కోరికలు నెరవేరనందుకు చింతిస్తుంది. అంతేకాదు తన కోరికలు నెరవేరకపోవడానికి ఇతరులే కారణమని, వారిపై ప్రతీకారం తీర్చుకోవాలని ఉద్రేకంతో నిర్ణయాలు తీసుకుంటారు. శిశుపాలుడు తాను వివాహమాడదలిచిన రుక్మిణిని శ్రీకృష్ణుడు వివాహం చేసుకున్నాడని శ్రీకృష్ణునిపై క్రోధించి నశించాడు. లోభం అంటే తాను సంపాదించుకున్నది, పొందింది తనకే సొంతమని భావించడం. అందులో నుంచి పూచిక పుల్ల కూడా ఇతరులకు చెందకూడదని దాన ధర్మాలు చేయకపోవడం. దుర్యోధనుడు లోభము వలన నశించాడు. మోహం తాను కోరుకున్నది ఖచ్చితంగా తనకే కావాలి, ఇతరులు పొందకూడదనే అతి వ్యామోహం కలిగి ఉండటం. తాను కోరుకున్నది ఇతరులు పొందితే భరించలేకపోవడం. దశరథ మహారాజు కైక మీద మోహము చేత నశించారు. మదం అంటే అహంకారం. తాను కోరుకున్నవన్నీ నెరవేరితే తన గొప్పతనమేనని గర్వించడం. ఇతరులకు ఈ బలం లేదని చిన్న చూపు చూడటం, లెక్క చేయకపోవడం. కార్తవీరుని పుత్రుల మదము వలన నశించాడు. మాచర్యం తనకున్న సంపదలో ఇతరులకు ఉండకూడదని, తనకు దక్కనిది ఇతరులకు దక్కకూడదని, ఒకవేళ తను పొందలేని పరిస్థితుల్లో ఆ వస్తువు ఇతరులకు కూడా దక్కకూడదనే ఈర్ష్య కలిగి ఉండటం. శిశుపాలుడు కృష్ణుని వైభవం చూసి ఓర్వలేక వదిరి నశించాడు. ఈ అరిషడ్వర్గాలను మనం అదుపులో ఉంచితేనే అనుకున్న స్థాయికి చేరుతాం. లేకపోతే వీటి బారిన పడి మనం పతనమయ్యే పరిస్థితి వస్తుంది.